ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లలిత సాఫ్ట్ ఫుడ్స్. టుడే స్పెషల్ ఏంటంటే దొండకాయ పచ్చడి చేస్తున్నాను. అది మన రోటి పచ్చడి అండి. చూద్దామా మరి? వచ్చేయండి మన లలిత సాఫ్ట్ ఫుడ్స్ లోకి. ఒకసారి చూసి టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్గా మనం అయితే దొండకాయలు తీసుకుందామండి. ఇలా ఈ విధంగా అయితే కట్ చేసుకొని పెట్టుకోండి. కట్ చేసిన దొండకాయ ముక్కల్ని ఇలా బాండీలో వేసేస్తున్నాం. ఈ లోపు ఇవి మగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం టమోటాను అయితే కట్ చేసుకుందాం. ఈ విధంగా దొండకాయలను అయితే బాగా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే దొండకాయ కొంచెం మెత్తబడాలి. తర్వాత మనం ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం దీన్ని. నెక్స్ట్ మనం చేయాల్సింది పచ్చెనగపప్పు కొంచెం ఎక్కువగా తీసుకుందామండి. పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదే విధంగా ఇదే క్వాంటిటీలో వేసుకుందామండి. మనకు మూడు బాగా మగ్గిపోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోండి. పచ్చడి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. సో మీకు చేసుకొని టేస్ట్ చూస్తే తెలుస్తుంది. నాకైతే ఈ విధంగా చాలా ఇష్టం. నాకైతే చాలా ఇష్టపడతాను. నా చిన్నప్పటి నుంచి చూసిన పచ్చడి అండి ఇది. ఈ విధంగా ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ విధంగా టమాటాలు వేసేసుకోండి. అందులోనే కొంచెం చింతపండు కూడా వేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా పచ్చిమిర్చి టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి కదా. తర్వాత మనం ఇవన్నీ ఆపుకొని రోటిలోకి వెళ్ళి దంచుకుందామండి. చూసారు కదా, కొత్తిమీర కూడా లైట్గా వేయించుకోండి. ఇలా ఒకసారి దంచుకుంటే దీని ఎల్లుల్లిపాయ పొట్టు మొత్తం నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే ఈ పప్పుని బాగా దంచుకోండి. ఇలా దొండకాయలు వేసేసుకోండి. మెత్తగా అయిపోతుంది పచ్చడి. చూసారుగా, ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఈ టమోటాలు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఈ విధంగా కారం చూసుకొని వేసుకోవాలండి. తర్వాత ఇంకా మన పచ్చడి అయితే ఎండింగ్కి వస్తుంది. ఇంకా ఒక గిన్నెలో తీసేసుకుని ఉంటాను. కొన్ని ఆవాలు అందులో సందే కొంచెం ఎండుమిర్చి అయితే వేసేసుకుందాం. కరివేపాకు వేసేసుకుంటే చూసారుగా, మన పోపు రెడీ అయిపోయింది. వేసేసుకుందాం. మన పచ్చడి రెడీ అయిపోయిందండి. నా పచ్చడి కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.